నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం ఉప్పొంగిన వాగులు వంకలు ఆంధ్రప్రదేశ్లో 7 మృతి గుంటూరు ప్రకాశం కర్నూలు జిల్లాల్లో వరద ఉధృతి జలదిగ్బంధంలో అనేక గ్రామాలు వేల ఎకరాల్లో పంట నష్టం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన చంద్రబాబు పునరావాస శిబిరాల ఏర్పాటు మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం హైదరాబాద్ను వీడని వానలు హై అలర్ట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం నేడు రేపు పాఠశాలలకు సెలవు తెలంగాణలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి 26,000 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు నిండు కుండలను తలపిస్తున్న ప్రాజెక్టులు తెలంగాణలో కొత్త జిల్లాలపై అభ్యంతరాల పరిశీలన ప్రారంభం 3 రోజుల్లో ప్రభుత్వానికి కలెక్టర్ల నివేదిక పారిశ్రామిక పార్కుల అభివృద్ధి ఏపీ మంత్రివర్గ నిర్ణయం పురపాలక సంఘాల్లో పొరుగు సేవల సిబ్బంది వేతనాల పెంపు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రంగం సిద్ధం ఇవాళ భారత్ ఫ్రాన్స్ మధ్య కుదరనున్న తుది ఒప్పందం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వరదల ధాటికి గుంటూరు జిల్లా అతలాకుతలమైంది. చెరువులు వాగులు మహోగ్ర రూపం దాల్చి అనేక గ్రామాలు నీట మునిగాయి. భారీగా పంట నష్టం జరిగింది. ప్రకాశం, కర్నూలు, కడప, గోదావరి జిల్లాల్లో కూడా వరద ప్రభావం కనిపించింది. ఈ ప్రకృతి విపత్తుకు 7 ప్రాణాలు కోల్పోగా మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. గుంటూరు జిల్లాను వర్షాలు వణికించాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించి జల ప్రళయాన్ని తలపించాయి. బాపట్ల జిల్లలమూడి వద్ద నల్లమడ వాగుకు గండిపడి భారీగా వరద నీరు గ్రామంలోకి చేరింది. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద వాగు ఉధృతంగా ప్రవహించి గుంటూరు కర్నూలు మధ్య వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఇక్కడ కాజ్వే కొట్టుకుపోయింది. గుంటూరు హైదరాబాద్ మార్గంలో రైల్వే ట్రాక్ పై నుంచి నీరు ప్రవహించడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. అద్దంకి నార్కట్పల్లి రహదారిపై వరద నీరు ప్రవహించి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. 500 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీకి ఒక్కరోజే 80 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, చినరాజప్ప పర్యటించారు. వరదల్లో మృతి చెందిన వారికి 4 లక్షల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 28,000 హెక్టార్లలో పత్తి, 6,400 హెక్టార్లలో వరి, 7,200 హెక్టార్లలో కంది పంటలకు నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లా నకిరికల్లులో అత్యధికంగా 24.1, నర్సరావుపేటలో 22.4 సెంటీమీటర్లు, మేడికొండూరులో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో కూడా వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. పరుచూరులోని సాకి వాగుకు వరద నీరు పోటెత్తడం వల్ల పరుచూరు గుంటూరుకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేణుగోపాల స్వామి ఆలయం నీట మునిగింది. చీరాల వాడరేవు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేరుశెనగ పంట నీట మునిగిపోయింది. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని గుండ్లకమ్మ, జంపలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గిద్దలూరు, రాచర్ల, అర్ధవీడు, కంభం ప్రాంతాల్లోని అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాచర్ల మండలం గుండ్ల బ్రహ్మేశ్వరానికి భారీగా వరద నీరు చేరింది. నిర్మాణంలో ఉన్న రామన్న కతువు ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయింది. రిజర్వాయర్ నిర్మాణం కోసం వినియోగించే యంత్రాలు నీట మునిగాయి. కంభం చెరువు జలకల సంతరించుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా పలుచోట్ల చెరువులకు గండిపడ్డాయి. కాలువలు వాగులు పొంగుతున్నాయి. రాజానగరం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై 3 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తున్న కారణంగా చెన్నై కోల్కతా మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గండేపల్లి మండలంలో చెరువులు పొంగి వరద నీరు పంట పొలాల్లోకి చేరింది. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.
కడప జిల్లాలో చిన్నపాటి వర్షానికే రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కాలనీల్లో మురుగునీరు వెళ్లే వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా నంద్యాల, ఆత్మకూరు పట్టణాలను వరద నీరు ముంచెత్తింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయంలో ఇన్ఫ్లో 40,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 875 అడుగులుగా ఉంది. భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను, అధికారులను ఆదేశించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన చంద్రబాబు అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో వర్షాల ప్రభావంపై కలెక్టర్లు సీఎంకు నివేదికలు అందించారు. బయటకు తీసిన ప్రయత్నాలు చేశాం. ఎన్ఆర్డీఆర్ఎఫ్ టీంలు కానీ, స్టేట్ డిజాస్టర్ టీంలు కానీ వచ్చి లోకల్ పీపుల్ కూడా వీళ్ళని ధైర్యం చేసి వీళ్ళందరినీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసి తీసుకురావడం జరిగింది. హెలికాప్టర్ కూడా ఉపయోగించాం. ఎందుకంటే ఇలా మునిగిపోయిన అందరికీ కూడా ఆహార పదార్థాలు అందించడం కానీ, క్యాంపులు మెయింటైన్ చేయడంలో కూడా ఇలా 12 క్యాంపులు 10,000 మందిని పెట్టి ఇలా క్యాంపులు కూడా పెట్టి ఆదుకోవడం, అన్ని రకాలు ఆదుకోవడం జరిగింది. 3 రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. అపార్ట్మెంట్ వాసులు బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా పోలీసులు దృష్టి సారించారు. మరో 2 రోజులు వానలు పడే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం నేడు, రేపు సెలవు ప్రకటించింది. 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. గురువారం కురిసిన వర్షానికి సికింద్రాబాద్ బోయగూడలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రైల్వే వంతెన కింద నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్హోళ్లను శుభ్రపరిచినా పరిస్థితిలో మార్పు లేదు. రామంతాపూర్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. నాచారం, తార్నాకలో రోడ్లు చెరువులను తలపించాయి. మల్కాజ్గిరి, నేరేడ్మేట్, కుషాయిగూడ, చెర్లపల్లి నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వానలతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు మూసీ కాల్వలపై అక్రమ నిర్మాణాలను తొలగించారు. లంగర్ హౌస్ వద్ద 5 పాత ఇళ్లను కూల్చివేశారు. కూకట్పల్లి నాలా నుంచి భారీగా వస్తున్న వరదతో హుస్సేన్ సాగర్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మారియట్ హోటల్ దగ్గర ఉన్న తూముల వైపు మట్టిని తొలగించి నీటిని మూసీలోకి వదులుతున్నారు. దోమలగూడ, అశోక్ నగర్, నల్లకుంట, విద్యానగర్, రామ్నగర్, అంబర్పేట్, గోల్నాకలోని ప్రజలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వానల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ అనురాగ్ శర్మ పోలీసులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, మెట్రో అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. నగరంలో భారీగా వర్షపు నీరు నిలిచే 41 ప్రాంతాల జాబితాను పోలీసులు సిద్ధం చేశారు. ఆ మార్గాల్లో ప్రయాణించే వారికి ప్రత్యామ్నాయ దారులను సూచించారు. వానలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులపై జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల ప్రాంతాల్లో ఇళ్లలోకి, సెల్లార్లలోకి నీళ్లు చేరినందున ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ నిలిపివేశామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. వాననీటి వల్ల పాడైన మీటర్లను ఉచితంగా మారుస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఇళ్లలోకి చేరుతున్న నీటితో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాంపేట బండారి లేఅవుట్లోని 8కి పైగా అపార్ట్మెంట్లు 2 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సెల్లార్లు నీట మునిగాయి. చుట్టూ వరద నీరు చేరడంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అగ్నిమాపక బృందాలు ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. కాయితాలకుంట చెరువు పొంగిపొర్లి ఆ నీరంతా మియాపూర్, జనప్రియనగర్ ఇళ్లలోకి చేరుతోంది. దాదాపు 1200 ఇళ్లలోని ప్రజలు వరద నీటితో అవస్థలు పడుతున్నారు. వరద ఉధృతి పెరిగే అవకాశాలున్నందున జనప్రియ నగర్లోని వినాయక దేవాలయంలో పోలీసులు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సహాయక చర్యలకు అవసరమైన సామాగ్రితో సిద్ధంగా ఉన్నారు. వరద గుప్పిట చిక్కుకున్న కాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో విస్తారంగా వానలు కురిశాయి. అత్యధికంగా తాండూరులో 18 సెంటీమీటర్లు, దామరచెర్లలో 16 సెంటీమీటర్లు, మిర్యాలగూడలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.
తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ముంచెత్తాయి. కరీంనగర్ జిల్లాలోని కాకతీయ ప్రధాన కాలువకు గండిపడి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 1000 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడలో భారీ వర్షం పడింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బిక్కేరు, పాలేరు, హాలియావాగులు ఉప్పొంగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 33 చెరువులు, కుంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఓరుగల్లులో భారీ వర్షానికి హన్మకొండలోని అశోక కాలనీ జలమయమైంది. హన్మకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. మహబూబాబాద్, డోర్నకల్లో వాగులు పొంగిపొల్లుతుండగా చెరువులు అలుగుపోస్తున్నాయి. ఆకేరువాగు ఉప్పొంగింది. జనగామ, నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. తెలంగాణలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో జలాశయాలు నిండుకుండాలను తలపిస్తున్నాయి. జూరాల, మూసీ, పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. జూరాలకు 14,295 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా 20,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతలలోకి 2.97 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 3.17 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు. కాగ్నా నదిపై ఉన్న కోటిపల్లి, శివసాగర్, కాగ్నా ఆనకట్టలు పూర్తిస్థాయిలో నిండాయి. నిజామాబాద్లోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 7,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టులోకి 14,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 16,000 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి 4,187 క్యూసెక్కుల నీరు వస్తోంది. వానల వల్ల తెలంగాణలో 26,000కు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. చెరువుల కట్టలు తెగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయి పరిస్థితులపై మంత్రులు, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్ సహా ఇతర చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతున్నందున హైదరాబాద్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లలోని వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాలనీల్లో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సైన్యం, విపత్తు నిర్వహణ బృందాలను సహాయక చర్యల్లో ఉపయోగించుకోవాలని నిర్దేశించారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బల్దియాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి మంత్రులు, వివిధ శాఖ అధికారులతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అర్ధరాత్రి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఖైరతాబాద్, బంజారాహిల్స్లోని బల్కాపూర్ నాలాను కేటీఆర్ పరిశీలించారు. కిర్లోస్కర్ కమిటీ ప్రతిపాదనలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. కమిటీ రిపోర్ట్ను కూడా అధికారులతో చర్చించడం కూడా జరిగింది. తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకుని అదొక వార్నింగ్గా తీసుకుని, ఒక సవాల్గా తీసుకుని హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టే విధంగా మనం ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించే ప్రయత్నం చేస్తాం. దీనికి కాకపోతే పెద్ద మొత్తంలో నిధులు అవసరం. దాదాపు 2003లోనే కిర్లోస్కర్ నివేదిక ప్రకారం 10,000 కోట్ల రూపాయలు అవసరం. మరి 13 ఏళ్ల తర్వాత ఈరోజు ఆ మొత్తం నాకు తెలిసినంత వరకు రెట్టింపై ఉంటుంది తప్ప తగ్గే మాత్రం ఆస్కారం లేదు. పట్టణాల్లో వచ్చే 18 నెలల కాలంలో 1,20,000 ఇళ్లను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, శ్రీకాకుళం జిల్లాలో వేదిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పురపాలక సంఘాల్లోని పొరుగు సేవల కార్మికుల వేతనాలు పెంచడానికి పచ్చజెండా ఊపింది. విజయవాడలో గురువారం రాత్రి సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామిక కారిడార్లలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు విధి నిర్వహణకు నడిచి వెళ్లేంత దూరంలో ఆర్థిక నగరాలను నెలకొల్పాలని తీర్మానించింది. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో గృహ నిర్మాణాలను చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. 1,20,000 హౌసెస్ అర్బన్ డెవలప్మెంట్ కన్స్ట్రక్ట్ చేయబోతుంది. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఈ 1,20,000 హౌసెస్ ని
రాబోయే 18 నెలల్లో పూర్తి చేస్తాం. సీసీ కెమెరాలు, డ్రోన్లు, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం ప్రత్యేకంగా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. విశాఖ నగర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తర్లిపేట గ్రామంలో 209.84 ఎకరాల భూమిని వేదిక్ విశ్వవిద్యాలయం స్థాపన కోసం కేటాయించింది. పశుసంవర్ధక శాఖలో స్టేట్ లెవెల్ కమిటీ ద్వారా 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను భర్తీ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ విదేశీ విద్యాదాన పథకం కింద ప్రతి విద్యార్థికి 10 లక్షల రూపాయల వంతున ఆర్థిక సహాయం చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అవుట్ సోర్సింగ్ మున్సిపల్ కార్మికుల వేతనాలు 8,300 నుంచి 11,000, 7,300 నుంచి 10,000 ఈ కార్మికుల వేతనాల పెంపునకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లాలో మెరైన్ అవుట్ఫాల్ పైప్లైన్ నిర్మాణంలో నష్టపోయిన నిర్వాసితులకు 61 కోట్ల పరిహారం మంజూరు చేయడానికి మంత్రిమండలి అనుమతి ఇచ్చింది. అడవివరంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఇంటర్నేషనల్ స్కూల్ను అభివృద్ధి చేయడానికి కన్సోర్టియంను ఎంపిక చేయడానికి సమ్మతి తెలిపింది. తిరుపతిలో ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 5 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద గుంటూరు జిల్లాలోని సీతానగరం కొండపై బుద్ధుని విగ్రహం పెట్టాలని చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో సూచించారు. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయంగా బౌద్ధ పర్యాటకులను ఆకర్షించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో పాలక వర్గాలు లేని నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలకు డిసెంబర్ 3వ వారం లేదా జనవరి 3వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 7 నగరపాలక సంస్థలు, 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆయా చోట్ల వార్డుల పునర్విభజన, ఓటరు సవరణ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కీలక చర్చ జరిగింది. ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నవంబర్ 2 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. అక్టోబర్ 1 నుంచి 10 రోజుల పాటు జన్మభూమి కార్యక్రమం నిర్వహించాలన్న అభిప్రాయానికి అధికార పార్టీ వచ్చింది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్కు కసరత్తు ప్రారంభమైంది. అభ్యంతరాలు, సూచనల దాఖలు గడువు ముగిసిన నేపథ్యంలో కలెక్టర్లతో వాటి పరిశీలన జరుగుతోంది. ఆదివారంలోగా పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి వాటిపై అనుకూల, ప్రతికూల అంశాలను ప్రభుత్వానికి నివేదించాలని కలెక్టర్లకు సూచించారు. సోమవారం నాటికి కలెక్టర్ల నుంచి నివేదికలు అందాక వాటిని రాష్ట్ర స్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో తుది నోటిఫికేషన్ జారీకి తెలంగాణ సర్కార్ సిద్దమవుతోంది. దసరా నుంచి పాలన ప్రారంభమయ్యేందుకు వీలుగా కార్యాలయాలు, సిబ్బంది కసరత్తు వేగవంతమైంది. ప్రతిపాదిత జిల్లా కేంద్రాల్లో భవనాల ఎంపిక దాదాపుగా పూర్తయింది. వాటి వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెబ్సైట్లో పొందుపరిచారు. అధికారులు, ఉద్యోగుల కేటాయింపు కసరత్తు కూడా కొలిక్కి వస్తోంది. ఆయా జిల్లాల వారీగా సిబ్బంది వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. నదీ జలాల పంపిణీ విషయంలో తెలుగు రాష్ట్రాలు పట్టుబిడుపులతో వ్యవహరించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్న ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంగీకరించిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెప్పడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టితో కృషి చేస్తోందని ఈటీవీ ముఖాముఖిలో వివరించారు. కమిటీ సమావేశం జరిగింది. ఇది ఎంతవరకు సఫలమైందంటారు? దీని మీద మీరేం చెప్తారు? ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుహృద్భావపూరిత వాతావరణంలో సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునే దిశలో కొంతవరకు ఏకాభిప్రాయానికి వచ్చారు. పరిష్కారం 2 విధాలు. ఒకటి, పరస్పరం చర్చించుకొని ఒక అంగీకారానికి రావడం, ఆ సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం. లేకపోతే ట్రిబ్యునల్ తీర్పుకు వెళ్ళడం. ట్రిబ్యునల్ తీర్పుకు వెళితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో మనం పక్కా పొరుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం ఇప్పుడు. అందుకని ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా నేనేమంటున్నానంటే కాస్త దూరదృష్టితో మంచి మనసుతో వ్యవహరించారని అనుకుంటున్నాను. కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయాన్ని సాధించగలిగారు. ట్రిబ్యునల్ నీటి లభ్యత నిర్ణయిస్తుంది. కేటాయింపులు చేసిన తర్వాత ఎవరికి వాళ్ళం వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయానిపై కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. అలాగే టెలిమెట్రీ ఏర్పాటు, అదేవిధంగా జల లభ్యత అంచనాకు ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేసుకోవడం, త్వరగా ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాలని చెప్పని కోరడం, ఇవన్నీ మనందరం కూడా స్వాగతించదగిన పరిణామాలు. ఏ ప్రాజెక్టులు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందో విభజన తర్వాత ఆ ప్రాజెక్టు విషయమై 2 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా అభ్యంతరం పెట్టడానికి వీలు లేదు. ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్లో కానీ ఒకసారి వివాదం వచ్చిందంటే భవిష్యత్తు చాలా
కష్టంగా తయారైపోతుంది. నీటి లభ్యత కేటాయింపుల తర్వాత ట్రిబ్యునల్ ఎవరికి కేటాయిస్తే వాటిని అంగీకరించి ముందుకు వెళ్ళాలి. ఈ విషయంలో కానీ ఒక అభిప్రాయానికి వస్తే 2 రాష్ట్రాలు మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇద్దరు ముఖ్యమంత్రులు అనుభవజ్ఞులు కాబట్టి, పరిపాలన అనుభవం ఉంది కాబట్టి వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకొని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించి ఈ సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని నా అభిప్రాయం. సార్, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజనతో ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించినటువంటి సాయం ఏ విధంగా రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసిందని మీరు భావిస్తున్నారు? కేబినెట్ మే 27 సమావేశమైంది. 26 ప్రమాణ స్వీకారం చేశాం. మేము సమావేశం అయితే మొదటి తీర్మానం ఏంటంటే బ్లాక్ మనీ మీద, రెండో తీర్మానం ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి ఆ మునక ప్రాంతాలను 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం మొదటి రోజు నుంచే ప్రారంభమైంది. అది నేను ముఖ్యంగా నొక్కి చెప్పదలుచుకుంది. ఐఐటి, IIIT, IIM, IISR, అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ, అలాగే NIT, ఇవన్నీ సంస్థలు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం రోజుల్లో వీటన్నిటిని ఏర్పాటు చేసింది కదా. 52,000 కోట్ల పెట్రోలియం ఉత్పత్తులు దానికి సంబంధించి అవి వివరంగా స్పష్టంగా చట్టంలో పేర్కోలేదు. 64,000 కోట్లు జాతీయ రహదారుల నిర్మాణం నిర్దిష్టంగా చట్టంలో పేర్కోలే. ఆ 2 చేశాము, సూత్రప్రాయంగా అంగీకరించాం, కొన్నింటిలో ముందుకు కూడా పోతున్నాం. 3వది 6,600 కోట్లు రక్షణ సంస్థలు, బొబ్బిల్లో నేవల్ ఎయిర్బేస్, అలాగే నాగాలంకలో మిసైల్, అలాగే మన నిమ్మకూరులో BEL యొక్క యూనిట్, నైట్ విజన్ ఫ్యాబ్రిక్ యూనిట్, అలాగే అనంతపూర్లో BEL మిసైల్ యూనిట్, అలాగే అనంతపూర్లో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూటు, ఇవన్నీ చట్టంలో లేవే. లేకపోయినా ప్రభుత్వం ఎందుకు పెట్టింది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి. దీంతోపాటు మనం విశాఖపట్నంలో మెడ్ పార్క్, అలాగే విజయవాడలో సిపెట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్టిక్ టెక్నాలజీ, దాన్ని శంకుస్థాపన చేశాం కదా. తర్వాత అక్కడి నుంచి సమీర్ విశాఖపట్నంలో మన యొక్క స్మార్ట్ మీటర్ అప్లికేషన్, దాని మీద రవిశంకర్ ప్రసాద్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు కదా. రైల్వే జోను అధ్యయనం జరుగుతుంది. అధ్యయనం జరిగితే కొన్ని సాంకేతిక అభ్యంతరాలు పెట్టారు. ఆ అభ్యంతరాలను ఎలా తొలగించాలనే విషయం పైన ముందుకు పోతూ ఉన్నాం. ఒకటి పోలవరం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుగా గుర్తించామన్నారు. గుర్తిస్తే కేటాయింపులు చేయలే కదా. గుర్తించి దానికి మొదటి 2 ఏళ్లలో 850 కోట్లు ఇచ్చాం. దాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంది. నిర్మాణ బాధ్యత రాష్ట్రానికి అప్పగించింది. ప్యాకేజీ ప్రత్యేక సాయానికి సంబంధించి భవిష్యత్తులో ప్రధాని ఏమన్నా ప్రకటన చేసే అవకాశం ఉందా? ప్రధానమంత్రి గారి ఆశీర్వాదం లేకుండా నేను చొరవ తీసుకోగలనా? ప్రధానమంత్రి సహకారం లేకుండా నేను 38 కేంద్ర మంత్రులను పిలిచి సంవత్సరం 6 నెలల కిందట మొత్తం విభజన చట్టాన్ని చదివి వినిపించి ఎవరెవరి విభాగంలో ఏముందని వాళ్ళకి ఇచ్చి దాని మీద చర్యలు తీసుకొని చేయగలనా? ప్రధానమంత్రి సహకారం లేకుండా ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ మనం శంకుస్థాపన చేయగలమా? అన్నింటి వెనక ప్రధానమంత్రి ఆశీర్వాదం ఉంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రంగం సిద్దమైంది. 787.8 కోట్ల యూరోల ఖర్చుతో ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలపగా ఇవాళ భారత్, ఫ్రాన్స్ మధ్య తుది ఒప్పందం కుదరనుంది. భారత్కు విచ్చేసిన ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్ యెస్ లే డ్రైన్ సమక్షంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, యుద్ధ విమానాల తయారీ సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఒప్పందం కుదిరిన 66 నెలల్లోగా మొత్తం 36 విమానాలు భారత్కు చేరనుండగా వాయుసేన సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే అధునాతన క్షిపణుల్ని ప్రయోగించగల రాఫెల్ యుద్ధ విమానాలతో భారత గగనతలంలోనే ఉంటూ పాకిస్తాన్పై దాడి చేసే వీలుంటుంది. ఈ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.